హలో హాయ్ వెల్కమ్ టు 360 డిగ్రీ లైఫ్. ఇవాళ మనం జొన్న రొట్టెలు చేసుకుందామండి. ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఇది చక్కగా చేసుకొని తినేయచ్చు. అంత టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు కొత్త విధంగా చేసుకుందాం. వాటికి ది బెస్ట్ కాంబినేషన్గా వేరుశనగలతో కూర చేసేసుకుందాం. రొట్టెలకు కావాల్సిన 4 గ్లాసులు పచ్చ జొన్నలు తీసుకున్నానండి. దాని తర్వాత రాగులు ఒక గ్లాస్ తీసుకుంటాను. దాని తర్వాత మెంతులు ఒక 1/4 గ్లాస్ తీసుకున్నాను. మెంతులు, బియ్యం కొంచెం ఎక్కువ వేస్తున్నాను, 2.5 గ్లాస్ వేస్తున్నాను. ఎందుకంటే పచ్చజొన్నలు మెంతులు వేసుకుంటున్నాం కాబట్టి. బియ్యం కూడా ఫైన్ పాలిష్ బియ్యం కాదండి, కొంచెం లావు బియ్యమే తీసుకున్నాను. అదిగోండి చూసారా, వీటిలన్నిటినీ మరపట్టించేద్దాం, పిండి పట్టించేద్దాం. ఈ లోపల మనం వేరుశనగలతో కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటిని ఉడకపెట్టేసుకోండి. అందులో కొంచెం టమాటాలు, కొంచెం పచ్చి కొబ్బరి, వాము మటుకు ఖచ్చితంగా వేయాలి. వాము కలిపి పేస్ట్ చేసుకోండి. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. ఏమి లేదు, మనం పోపు డబ్బాలో ఉండాల్సిన వాటిలన్నిటితోనే తాలింపు వేసుకుందాం. అందువే కొంచెం అల్లం వెల్లుల్లి. ఈ కూర చేసి పెడితే అంటే జొన్న రొట్టె ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. టమాటో, పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు. నేను కరివేపాకు ఎప్పుడు సన్న ముక్కలుగా కోసి వేస్తాను. అదే వేరుశనగలు, ఉడకబెట్టిన వేరుశనగలు వేసేసేయండి అందులో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కూర కూడా. మళ్ళీ వాము వేస్తున్నాను, ఎందుకంటే వాము కొంచెం ఎక్కువే పడుతుంది. వేరుశనగలు కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టం కాబట్టి ఇది వేసేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే, కొంచెం నీళ్ళు పోసేసుకొని కూరలాగా చేసుకొని కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా అంతే, చాలా ఈజీగా అయిపోయింది కదా ఇది. ఇప్పుడు పిండి మనకి రెడీ అయిపోయిందండి. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. జొన్న రొట్టెలకి మట్టుకండి ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే మనం కలుపుకోవాలి. అప్పుడే ఆ జొన్న రొట్టె అన్నది సాఫ్ట్గా వస్తుంది. మీరే చూడండి ఎంత బాగుంటుందో ఇది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా నాకు జొన్న రొట్టె కావాలనేసి చేసుకొని మరీ తింటారు, అంత బాగుంటాయి. కావాల్సినన్ని వేడి నీళ్ళు పోసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచండి. వాటిని ఒక 10-15 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. అవి కొంచెం చల్లారాలి పిండి. ఇప్పుడు అది ముద్దగా కలిపేసుకోండి. మనమండి ఈ పిండిని ఎంత మెత్తగా ఒత్తుకుంటూ ఉంటుంటే అంత చక్కగా వస్తాయండి. ఇవి చాలా సాఫ్ట్ జొన్న రొట్టెలుగా వస్తాయి. చాలా హెల్దీ కూడా కదండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా వరకు తింటున్నారు, జొన్నలు మంచివి అని అంటున్నారు. కాబట్టి మనం రోజు ఈ విధంగా మనం ఒట్టి జొన్నలు అయితే టేస్టీగా ఉండవండి. కానీ ఇందులో రాగులు, బియ్యము, మెంతులు కలిపాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి చేసుకున్నారు అంటే ఇంకా రోజు అందరూ ఇవే తింటారు. ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే అండి, అది నెక్స్ట్ డేకి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. ఇది కొంచెం మనకు టైం టేకింగ్, అంతేనండి. ఈ పద్ధతిలో చేశారంటేనండి జొన్న రొట్టెలు బయట కొనుక్కునే అవసరమే ఉండదండి. ఇంకా ఇంట్లోనే మనం ఎంత చక్కగా చేసుకోవచ్చో. ఇది ఏంటంటే జొన్న రొట్టెలు అలవాటు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే కొత్త వాళ్ళకు కూడా చక్కగా వచ్చేస్తుంది ఇది. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. రోజు పొడిపిండి ఎక్కువ పడుతుంది చుట్టూ, దానికంటే ముందు మనం చేతితోనే కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. దాన్ని చేసేసుకొని పొడిపిండి ఎక్కువ వేసుకొని, నేను చూసారా ఎలా రుద్దుతున్నా అంటే పైనుంచి కింద దాకా ఒకేసారి కాదండి, పైన వైపుకి కిందది కింద వైపు మళ్ళీ సైడ్స్ని అలా రుద్దుకోవాలి మనం. అలా ఒత్తుకుంటే చక్కగా వచ్చేస్తుంది. పొడిపిండి మటుకు ఎక్కువ పడుతుంది చూసారా, అది కూడా చపాతి అటు ఇటు కదులుతూ ఉంది. అలా కదిలేలాగా వేసుకోవాలి పొడిపిండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి జొన్న రొట్టె అన్నది. అదిగో చూసారా చక్కగా కదులుతుంది, మధ్యలో ఎక్కడ క్రాక్స్ రావట్లేదు. అంచులు మటుకు కొంచెం పగులుతూ ఉంటాయండి, అది పర్లేదు, చేసేసుకోవచ్చు అలానే. చూసారా, అంతే. తీసేసుకొని వేసేసుకోండి పెనం మీద. పెనం హైలో పెట్టండి,
ఫ్లేమ్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయండి. దానిపైన కొంచెం ఒక గుడ్డ తీసుకొని నీళ్లు, చాలా నీళ్ళే మనం అద్దుకోవాలి. దానిపైన మనం దీనికి నూనె వాడాం కాబట్టి నీళ్ళతోనే అద్దుకొని వేయాలి. అప్పుడు చక్కగా కాలుతుంది అది. నూనె బదులు నీళ్లు పెట్టుకుంటున్నాం మనం, అంతే. చక్కగా మెల్లిగా ఉబ్బుతం స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది కూడా కాలడం చాలా లేట్కి కాలుతుందండి. చాలా టైం పట్టేస్తుంది దీన్ని కాలడం. ఇదిగోండి చాలా స్లోగా పొంగుతుంది కదా, అక్కడక్కడ పొంగుతూ ఉంది. మనం అట్లా ప్రెస్ చేస్తూ ఉంటుంటే అట్ల కాడతోని. నేను చాలా ఈజీ ప్రాసెస్లో ఒక ట్రిక్ చూపిస్తాను మీకు. చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా చేస్తాము అన్న వాళ్ళే చెయ్యండి దీన్ని, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కొంచెం కష్టమే బిగినర్స్కి. ఇదిగోండి పెనం మీదలోంచి పొయ్యిలోకి అని అంటారు కదండి, అలానే పెనం మీదలోంచి పొయ్యిలోకి వేసేసాను నేను. అప్పుడు అది చూసారా ఎంత చక్కగా పొంగిందో. అంతే, సింపుల్ అయిపోయింది కదా. ఇది మటుకు ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ జొన్న రొట్టె రెడీ అవుతుందండి మీకు. దానికి ది బెస్ట్ కాంబినేషన్ వేరుశనగలతో కూర. అంతే. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి.